నాన్ మ్యాథ్స్ అనే డిస్క్రిమినేషన్ అసలు ఏమాత్రం లేదమ్మా. అయితే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్, అంటే ప్రిపేర్ కాకపోతే వాళ్ళకి ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎంత టైంలో మనం ప్రిపేర్ కావాలంటారు సార్? గుడ్. మరి ఇప్పుడు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్ అసలు రాంగ్ క్వశ్చన్. ఎందుకు అంటే సో మంచి పని చేయడానికి ముహూర్తాలు లేవు, ప్రతి సెకండ్ ముహూర్తమే. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆన్ ది స్పాట్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేయాలి? నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు దాంట్లో ఉన్నవి తీసుకోండి. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయమ్మా. ఒక నార్త్ ఇండియన్స్ ని సౌత్ ఇండియన్స్ ని మనం ఒకసారి కంపేర్ చేస్తే, ఒక రైల్వే జాబ్, ఒక ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్, ఒక సివిల్ సర్వీసెస్ కానీ ఇలాంటి ఏదైనా జాబ్స్ తీసుకుంటే అత్యంత బాధాకరమైన విషయం మన సౌత్ ఇండియన్స్కి ఏంటి అంటే, సౌత్ ఇండియాలో ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి 100 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగితే ఇప్పటికీ అందులో 30 నుంచి 40 పోస్టులు మాత్రమే మన సౌత్ ఇండియన్స్ తీసుకుంటున్నాము. మిగిలిన 60 నుంచి 70 పోస్టులు నార్త్ ఇండియన్స్ తీసుకుంటున్నారు. అంటే మరి మన దగ్గర పొటెన్షియల్ లేదా అంటే, ఫారిన్ కంట్రీస్ చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు చూడండి, సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే మన దగ్గర పొటెన్షియల్ ఉంది, మన దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, మన దగ్గర మ్యాథ్స్ చాలా హెవీగా ఉంది. మరి ఇంత హెవీగా పెట్టుకొని వై వీఆర్ అనేబుల్ టు క్వాలిఫై ద ఎగ్జామినేషన్స్? మన సౌత్ ఇండియా జాబ్స్ ని ఇప్పటికీ నార్త్ ఇండియన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే అంబిషియస్నెస్ లేకపోవడం. ఒక స్టూడెంట్ ని మీరు 10th క్లాస్లో నువ్వేం అవుదాం అనుకుంటున్నావని క్యాజువల్గా ఒక స్టూడెంట్ క్లాస్ టీచర్ అడిగితే ఆ టైంకి లాయర్ అనో డాక్టర్ అనో ఇంజనీర్ అనో చెప్తాడు. అదే ఇంటర్మీడియట్లో అడిగితే ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్ అయితే ఐ వాంట్ టు బికమ్ ఏ కంప్యూటర్స్ ఇంజనీర్ అనో లేదంటే ఇంజనీర్ అనో చెప్తాడు. అదే ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో అదే స్టూడెంట్ పిలిచి అడిగితే ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్ అనో, ఐ వాంట్ టు బికమ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనో, ఐ వాంట్ టు బికమ్ ఏ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనో, సివిల్ సర్వెంట్ అనో చెప్తున్నాడు. అంటే స్టూడెంట్కి కన్సిస్టెన్సీ లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, సో 10th క్లాస్ చదివేటప్పుడు ఇంజనీర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటాడు, మ్యాథ్స్ చదువుకుంటాడు, ఫిజిక్స్ చదువుకుంటుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటర్లో ఎంసెట్ కోసమో ఐఐటి కోసమో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. లేదంటే నీట్ కోసం హార్డ్ వర్క్ చేస్తుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ 2 అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్లోకి వచ్చిన తర్వాత ఒక స్టేబుల్ పొజిషన్లోకి వస్తాడు. నెక్స్ట్ ఏంటి అనేది క్వశ్చన్ ఎదురవుతుంది. కానీ ఈ క్వశ్చన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఫ్రెండ్స్ వస్తారు. ఈ క్వశ్చన్ కనబడదు, నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ కనబడదు. ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అయిపోతాడు. ఇప్పుడు లైఫ్ ఏంటని వెతుక్కుంటే ఓకే నేను సివిల్స్ వైపు సీరియస్గా వెళ్ళిపోతాను, లేదంటే నేను గ్రూప్స్ వైపు సీరియస్గా వెళ్ళిపోతాను అని చెప్పి అప్పుడు డైవర్షన్ తీసుకుంటున్నాడు. అదే నార్త్ ఇండియాలో ఒక 10th క్లాస్ స్టూడెంట్ని పిలిచి అడిగితే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అని చెప్తాడు. 10th క్లాస్లోనే చెప్తాడు, ఇంటర్మీడియట్లో అదే చెప్తున్నాడు, డిగ్రీలో అదే చెప్తున్నాడు. అందుకని వాళ్ళు 10th క్లాస్ నుంచి ఏం చేస్తారంటే దానికోసం కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి చాలా టైం వస్తుంది ప్రిపరేషన్కి. మనం డిగ్రీ అయిపోయిన తర్వాత టర్న్ తీసుకుంటున్నాము, దానివల్ల మనకు చాలా తక్కువ టైం వస్తుంది. సో కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు 10th చదువుతున్న స్టూడెంట్స్ అయినా, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ మీరు మీ స్టూడెంట్స్కి ఇప్పటి నుంచి ఒక అవగాహన కలిగించండి. ఓకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, లైఫ్ అంటే ఏంటి అనే దాని మీద ఒక అవగాహన క్రియేట్ చేయండి. వాళ్ళు ఇప్పుడే అంబిషియస్గా తయారు చేయండి. వాళ్ళ టార్గెట్ గ్రూప్స్ అయితే ఇప్పటి నుంచే ఏంటి జాగ్రఫీ చదివించాలనుకుంటే అట్లాస్ కొనివ్వండి. ఓకే ఆ అట్లాస్లో ఉన్న వాటిని మ్యాపింగ్ చేయమనండి. ఒక బ్రిడ్జ్ కావాలంటే ఎలా వస్తుందో చెప్పమనండి. ఒక రివర్ ఎలా ఉందో చూడమనండి. దాని మీద ఏమేమి ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, అంటే దాని మీద ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అలా మొత్తం వాళ్ళు అక్కడి నుంచి నేర్చుకోమనండి. ఒక పాలిటీ ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్కి సో తీసుకురండి, సో కాన్స్టిట్యూషన్ బుక్ కొనివ్వండి గిఫ్ట్గా. వాళ్ళ బర్త్డేకి కేక్లు కొనివ్వడం, పార్టీలు కొనివ్వడం కాకుండా ఫర్ ఏ చేంజ్ ఇక్కడ నుంచి ఒక వాల్యుబుల్ బుక్ అది వాళ్ళ చేత చదివించడం నెక్స్ట్ టైంకి. ఇలా కనుక చేస్తే స్టూడెంట్స్ దగ్గర నుంచి అద్భుతమైన రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా సజెషన్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. సో ఏ ఎగ్జామ్కైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఈ 5 కామన్. అంటే మీరు బ్యాంక్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్ ప్రిపేర్ అయినా ఇవి కామన్. కాబట్టి ఎవరైనా సరే ఇంకా డెసిషన్ తీసుకోకపోతే ఈ 5తో స్టార్ట్ చేయండి. ఒకవేళ డెసిషన్ తీసుకున్నాను సార్ నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, వెల్ ఇమీడియట్గా గ్రూప్ 1కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన బుక్స్ తోటి పాటు ఒక కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, లేదా ఆన్లైన్ యాప్స్. ఈ రోజుల్లో మొత్తం ఆన్లైన్ యాప్స్లోనే ఉంటుంది ఎట్ వెరీ మచ్ అఫోర్డబుల్ ప్రైజెస్. సపోజ్ నేనే ఉంటే ఒక యాప్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తారు. నా దగ్గర ఉన్న యాప్లో లీస్ట్ ప్రైస్ 149 రూపీస్. అంటే 149 రూపీస్కి ఈ రోజులో ఒక పిజ్జా రావట్లేదు. నేను వాళ్ళకి ట్రైనింగ్, వాళ్ళ భవిష్యత్తు మొత్తానికి ఉపయోగపడేవి ఇస్తున్నాం. అంటే ఇంత తక్కువ ప్రైస్ నుంచి మేము వాళ్ళకి కంటెంట్ ఇవ్వడం మొదలు పెడుతున్నాం. సో వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి.
యూటిలైజ్ చేసుకోవడం మొదలు పెడితే ఆ యాప్ నుంచి కానీ ఎక్కడో ఒక చోటు నుంచి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వాళ్ళు అడగక్కర్లేదమ్మా. సక్సెస్ కోసం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పరిగెత్తకూడదు, సక్సెస్ మనం ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ రావాలి. సో దట్ మచ్ ఎక్సలెన్స్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్. సో ఇదే 3 Idiots సినిమా చూసినా మనకి ఇదే కనబడుతుంది. లర్న్ ద ఎక్సలెన్స్. ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ పొటెన్షియల్. సో మీ దగ్గర పొటెన్షియల్ ఉన్నప్పుడు మాత్రమే నీకు జాబ్ వస్తుంది. ఓకే, గాలి వాటానికి జాబులు రావు.